కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందన్నారు కేటీఆర్. కొడంగల్ను నాశనం చేసిన వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అన్నారు కేటీఆర్. కొడంగల్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. 2 ఏళ్లలో కొడంగల్కు కృష్ణా నీళ్లు ఇస్తామన్నారు. కొడంగల్కు కాలేజీలు, ఆసుపత్రులు తెచ్చామన్నారు కేటీఆర్. జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లిపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాలకుర్తి ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్లో 100 కోట్ల రూపాయలు ఎర్రబెల్లి దయాకర్ రావు నొక్కేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి దయాకర్ రావు శత్రువులతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేసిన మోసగాడని విమర్శించారు. తాను జైలుకు వెళ్లడానికి, తెలంగాణలో టీడీపీ సర్వనాశనం కావడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కౌంటర్ అటాక్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అడ్డదారుల్లో పైకొచ్చిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు ఆయన. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అని మండిపడ్డారు. జన్నారంలో బీజేపీ సింహగర్జన సభలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ మీటింగ్ లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు అక్కడి కార్యకర్తలు. ఈ నినాదాల వల్లే పోస్ట్ పోయిందన్నారు బండి సంజయ్. మరోవైపు కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ లోకి వెళ్తారన్నారు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ మాజీ కావటం ఖాయమన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ అని చెప్పారు. మళ్లీ 58 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించామని, కాంగ్రెస్ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారన్నారు కేసీఆర్. కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో రణరంగాన్ని తలపించింది ఇబ్రహీంపట్నం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ర్యాలీలు ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఇబ్రహీంపట్నంలో ఘర్షణపై స్పందించారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఓడిపోతుందనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు నామినేషన్ సమయం కంటే ముందే వచ్చారన్నారు మంచిరెడ్డి. గుండాయిజంతో కావాలనే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ లోని నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన నామినేషన్ సమర్పించారు. మారేడ్పల్లిలో తన నివాసంలో తల్లి లలిత వెంకటేష్ యాదవ్ ఆశీర్వాదాలు తీసుకుని నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు తలసాని. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేవన్నారు హరీష్ రావు. ఢిల్లీ పార్టీలను నమ్ముకొని ఆగం కావద్దని చెప్పారు. అంగట్లో సరుకుల్లా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు హరీష్. అభివృద్ధికి అర్థం తెలియని వారు కూడా బీఆర్ఎస్ పై మాట్లాడడం అవివేకమన్నారు. అంబర్పేట్ బీజేపీ అభ్యర్థిగా కృష్ణ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణ యాదవ్ తో కలిసి వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంతకుముందు నల్లకుంట ఓల్డ్ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కృష్ణ యాదవ్. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీలకు 4,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ హైదరాబాద్ డిక్లరేషన్ లో తెలిపింది. ప్రత్యేక మైనారిటీ సప్లాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఏడాదికి 1000 కోట్లతో మహిళలు, యువతకు రుణాలు ఇస్తామని ఈ డిక్లరేషన్ లో ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు 1 లక్ష భృతి ఇస్తామని చెప్పారు. కొత్తగా పెళ్లైన జంటలకు 1,60,000 సాయం ఇస్తామని, ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సి ప్రకటిస్తామని డిక్లరేషన్ లో హామీ ఇచ్చింది. గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కేసీ వేణుగోపాల్. 4 పెండింగ్ సీట్లపై కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార శైలి, సభలపై జూమ్ మీటింగ్స్ లో సూచనలు చేశారు. సూర్యాపేట టికెట్ కోసం కాంగ్రెస్ లో ఫైట్ ముదిరింది. టికెట్ నాదే అంటూ నామినేషన్ దాఖలు చేశారు దామోదర్ రెడ్డి. అయితే ఇదే స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి పోటీ చేసినప్పుడు తాను పూర్తిగా సహకరించానని, ఇప్పుడు తనకు ఆయన సహకరించాలని కోరారు రమేష్ రెడ్డి. ఓటుకు నోటు కేసు మెడల్ లాంటిదని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 3 గంటల కరెంటు విషయంలో నిరూపించేదేమీ లేదన్న ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డిలో గెలవరన్న విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అభ్యర్థిగా పొంగులేటి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పాలేరుకు వెళ్లారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతుండగా నామినేషన్ వేసేందుకు ఐటీ అధికారులు అనుమతిచ్చారు. దీంతో అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు పొంగులేటి. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఐటీ దాడులపై సిబిఐ నేత నారాయణ స్పందించారు. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ అవగాహనతో ఉన్నాయన్నారు. ఈ 2 పార్టీల అంతర్గత ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు నారాయణ.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు. మధిర నియోజకవర్గానికి 4వ భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం 11 పెండింగ్ సీట్లపై బీజేపీ కార్యకర్తలు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. అయితే మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రారావు పేరు ఖరారైంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ప్రదీప్ రావు పేరు ఫైనల్ అయింది. సేలింగంపల్లి అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ ను బరిలో దింపుతున్నారు. కిషన్ రెడ్డి, ప్రకాష్ జవడేకర్, సునీల్ బన్సాల్ ఈ జాబితాపై చర్చించారు. అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆర్ఓ ఆఫీసులో 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు హరీష్ రావు. ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం, కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో ముడుపు కట్టారు సుధీర్ రెడ్డి. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల్ల శ్రీరాములు యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా వెళ్లి మహేశ్వరంలోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. ఎన్నికల వేళ తెలంగాణలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. యాదాద్రి జిల్లాలోని గూడూరు టోల్ ప్లాజా దగ్గర భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి విజయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకుని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు విజయారెడ్డి. అనంతరం తన తండ్రి పీజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె. కూకట్పల్లిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కేపీహెచ్బీ కాలనీ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్లు, గుర్రాలు, ఒంటెల ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. జేహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇటీవలే కామారెడ్డిలో చోటు చేసుకున్న వివాదాలపై ఆరా తీశారు. గ్రూప్ తగాదాలు వీడాలని, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు కేసీఆర్. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు కేపీహెచ్బీ కాలనీలోని విఘ్నేశ్వర ఆలయంలో, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణారావు. అక్కడి నుంచి కూకట్పల్లి మసీదుకు వెళ్లి ముస్లిం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు ఆయన. నిజామాబాద్ జిల్లా బోధన్లో నామినేషన్ కు స్కూటీపై వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ట్రాఫిక్ జామ్ కావడంతో స్కూటీపై వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ కు మద్దతుగా వెళ్లారు కవిత. 2 వీలర్ పై వెళ్లడంతో గన్మెన్లు, అనుచరులు పరుగులు తీయాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా సిపిఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, సిపిఐ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలంటూ 2 పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కొత్తపర్తి పారిశ్రామిక వాడలో ఆల్ డిఫెన్స్ సీసీ కెమెరాల పరిశ్రమను ఆమె పరిశీలించారు. విద్యార్థులు, యువత ప్రస్తుత కాలంలో కొద్దిసేపు పనిచేయగానే అలసిపోతున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు ఓయూ ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు. కాలేజీ ప్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సుమలత పాల్గొని విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. టపాసుల దుకాణం లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ అగ్నిమాపక అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. కుకట్పల్లిలో వ్యాపారస్తుడు దీపావళి పండుగ వస్తుండటంతో టపాసుల దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. లైసెన్స్ కొరకు కుకట్పల్లి అగ్నిమాపక కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ షేక్ ఫరీద్ 3,500 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న సీఎంఆర్ ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్న సంజయ్ అనే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో దరావత్ కరణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసులో 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సామాజిక న్యాయం కల్పించడంలో సీఎం జగన్ దేశానికి రోల్ మోడల్ అన్నారు వైసీపీ నేతలు. రాజ్యసభకు 4 బీసీలను పంపిన ఘనత సీఎం జగన్ దని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన బస్సు యాత్ర అనకాపల్లికి చేరింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30కి విచారణ వాయిదా వేసినది సుప్రీంకోర్టు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణకు సంబంధించి ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రశ్నల కోసం డబ్బులు అడిగిన వివాదంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రీని లోక్సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికను 6 సభ్యులు ఆమోదించారని, 4 వ్యతిరేకించారని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ చెప్పారు. ఆమోదించిన 6లో కాంగ్రెస్ ఎంపీ ప్రవీణ్ కౌర్ ఉన్నారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై విపక్ష ఎంపీలు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఎథిక్స్ కమిటీ దర్యాప్తు సరిగా లేదన్నది విపక్ష ఎంపీల వాదన. మహువాపై ఆరోపణలు చేసిన దర్శన్ హిరానందిని విచారించాలన్నది వీరి డిమాండ్. మహిళను అవమానించడాన్ని తాము సహించలేమని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ అన్నారు. ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు నడుపుతారని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ ప్రధాని మోదీ 90 మంది అధికారులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ లో చెప్పారాయన. అయితే 90 మంది ఆఫీసర్లలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారంటూ రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే వినాశనమే అంటూ మధ్యప్రదేశ్లోని సత్నా సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ కి ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని యువత కూడా భావిస్తుందన్నారు మోదీ. కానీ తాడిచ్చిన గ్యారెంటీలపై మధ్యప్రదేశ్ ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు ప్రధాని. అయోధ్యలో రాముల వారి సన్నిధిలో యూపీ సీఎం యోగి తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు. శ్రీరాముడికి పూజలు చేశారు. రాష్ట్రంలో డ్రోన్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి డ్రోన్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఈ నెల 28న యూపీ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ముస్లింల అభివృద్ధిలో రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. రాష్ట్రంలో ముస్లిం పిల్లల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. పాఠశాల చదువు మానేసిన వారిలో అధికులు ముస్లింలే ఉన్నారన్నారు. కాంగ్రెస్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఓవైసీ వ్యాఖ్యానించారు. అమెరికా తరువాత ప్రపంచంలో అతిపెద్ద గూగుల్ క్యాంపెయిన్ మన హైదరాబాద్ లోనే రూపొందించుకుంటోంది. ఇది కేవలం ఓ బిల్డింగ్ నిర్మాణం గురించి వార్త కాదని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. గూగుల్ లాంటి సంస్థ అమెరికా బయట అతిపెద్ద క్యాంపెయిన్ నిర్వహించడం అనేది ఒక భౌగోళికంగా, రాజకీయంగా ఒక పెద్ద ప్రకటన అన్నారాయన. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పుట్టినరోజు వేడుకలను వైశాలిలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. భగవాన్పూర్ ప్రాంతానికి తేజస్వి చౌక్ గా నామకరణం కూడా చేశారు. భారతదేశంలో ఆయుర్వేద చికిత్స అంతర్భాగమన్నారు తమిళనాడు మంత్రి సుబ్రహ్మణ్యం. చెన్నైలో జరిగిన 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. వీధులైతే నదులను తలపిస్తున్నాయి. కోయంబత్తూర్, తిరుపూర్, మదురై, తేని, దిండిగల్తో పాటు నీలగిరిలోని కొత్త తాలూకు ప్రాంతాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయింది. ఇలా ఉండడంతో స్కూళ్లకి ఇవాళ సెలవులు ప్రకటించారు అక్కడి ప్రభుత్వం.